ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ప్రధానంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే మాన్సూన్ వర్షాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం సీజనల్ వర్షపాతంలో దాదాపు సగం జూన్, జూలై నెలల్లోనే నమోదవుతుంది. ఈ కీలక కాలంలో వర్షాలు తగ్గిపోతే వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాధార వ్యవసాయమే కొనసాగుతున్నందున ప్రారంభ దశలోనే వర్షాల కొరత కనిపించడం ఆందోళనకరంగా మారింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ నెలలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు నమోదైంది. జూలై ప్రారంభంలో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా వర్షపాతం లోటు కొనసాగుతూనే ఉంది. అయితే మొత్తం వర్షపాతం శాతం మాత్రమే కాకుండా ఎక్కడ పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఈ అంశాలు కూడా వ్యవసాయానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. పంటలు వేసే సమయంలో వర్షాలు లేకపోయినా తర్వాత ఒకేసారి భారీ వర్షాలు కురిసినా రైతులకు పెద్దగా ఉపయోగపడదు. అందువల్ల వర్షాలు, భౌగోళిక విస్తరణ, సమయపాలన రెండూ సమానంగా ముఖ్యమైనవిగా నిపుణులు చెప్పుకొస్తున్నారు. వర్షాభావ ప్రభావం ఇప్పటికే వ్యవసాయ కార్యక్రమాల్లో కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా విత్తనాల నాట్లు గణనీయంగా తగ్గినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. వరి, పప్పు దినుసులు, పత్తి, నూనె గింజల సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయే అవకాశాలున్నాయి. దిగుబడులు తగ్గితే రైతుల ఆదాయం తగ్గడమే కాకుండా మార్కెట్లో సరఫరా తగ్గి ఆహార ధరలు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుందని అంచనా వేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ఆదాయం తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. దాని ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే ప్రైవేట్ వినియోగ వ్యయం మందగించగా గ్రామీణ డిమాండ్ తగ్గటం వల్ల జీడిపి వృద్ధి రేటు పైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వర్షాభావానికి తోడు ఎరువుల ధరలు పెరగడం రైతులపై మరింత భారం మోపుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఎరువుల ధరలు బీభత్సంగా పెరిగాయి. మరొకవైపు అనేక పంటలను గిట్టుబాటు ధరలకు కూడా అందడం లేదు. ఉదాహరణకు పొగాకు రైతులు ఉత్పత్తి కూడా తిరిగి పొందలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రైతు సంఘాలు చెప్పుకొస్తున్నాయి. ఇలా ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడం వల్ల రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వర్షాభావం కొనసాగితే పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి తగ్గి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడమే కాకుండా దిగుమతి ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బియ్యం, గోధుమల వంటి ధాన్యాల విషయంలో ప్రభుత్వ నిల్వలు కొంత ఊరటిచ్చినా ఇతర ఆహార పదార్థాల ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు ఆర్థిక సహాయం, ఎరువులు సబ్సిడీలు, ఆహార సబ్సిడీలను పెంచడం వంటి చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో గ్రామీణ ఉపాధి అవకాశాలను విస్తరించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం, చిన్ననీటి నీటిపారుదల ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి పనుల ద్వారా ఉపాధి కల్పించడం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వగలదు అని సూచిస్తున్నారు. మొత్తం మీద ఈసారి మాన్సూన్ పరిస్థితులు వ్యవసాయం మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు రాబోయే వారాల్లో మెరుగుపడితే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆలస్యమైన సాగు, తగ్గిన విత్తనాలు, పెరిగిన వ్యవసాయ వ్యయాలు వంటి అంశాలు రైతాంగంపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచుతున్నాయి. అందువల్ల పరిస్థితి నిరంతరం సమీక్షిస్తూ రైతుల ఆదాయ భద్రత, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి ఎలినో ప్రభావం వల్ల వర్షాలు మందగించడం రైతులకు తీవ్రమైనటువంటి శరాఘాతంగా మారేటువంటి అవకాశం ఉందా లేదా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.